చంపించిన వాళ్ళు ఒకే చోట ఉన్నట్లు ఆధారాలున్నాయని సిబిఐ చెప్తున్నా, కాల్ రికార్డ్స్ చంపించిన వాళ్ళు మాట్లాడుకున్నట్టు కాల్ రికార్డ్స్ ఉన్నాయి అని సిబిఐ సాక్ష్యాలు పెడుతున్నా, చంపించిన వాళ్లకు మధ్య లావాదేవీలు జరిగాయి, వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చారు, వీరు డబ్బులు తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారు బయట. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వాడుకొని తన అధికారాన్ని అడ్డువేసి ఈరోజు అవినాష్ రెడ్డి అని వివేకానంద రెడ్డి గారిని చంపిన నిందితుడికి ఈ రోజు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టే ఈ రోజు ఇంత యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని వాడుకుంటున్నది ఒక హంతకుణ్ణి కాపాడడానికి. 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు, 5 సంవత్సరాలు వెనకేసుకుంటూ వచ్చారు. కానీ ఇదంతా ఒకెత్తైతే ఈ రోజు 5 సంవత్సరాలు అయింది, న్యాయం చెయ్యకపోగా మళ్లీ అదే మనిషికి, ఎవరైతే సిబిఐ నిందితుడు అక్యూజ్డ్ అంటుందో అదే మనిషికి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది అహంకారం కాకపోతే ఏమిటి? సొంత చిన్నాన్నను పొట్టను పెట్టుకుంటే హత్య చేస్తే ఈ రోజు మళ్లీ అదే మనిషికి మీరు టికెట్ ఇచ్చారు అంటే ఏమిటి దాని అర్థం? అందుకే ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది. ఈ ధైర్యం చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే మనసులో నాకు తెలుసు కాబట్టి ఇది అన్యాయము, ఇది అధర్మము, ఇది ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి నేను ఈ రోజు నిలబడ్డాను అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక హంతకుణ్ణి, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్. దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర్ రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కాదా సోషల్ మీడియాలో నన్ను, సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు, తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకుని అన్ని చేస్తారా అని మేము అనగలం. కానీ మేము అలా అనం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. మరొకసారి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ అంటున్నారే, వాళ్ళకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హంతకులకు ఎందుకు మళ్లీ టికెట్ ఇస్తున్నారు? హంతకుల కోసం అధికారాన్ని వాడి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే, గొడ్డలితో నరికి చంపేస్తే, ఇల్లంతా రక్తపాతం అయిపోతే ఆఖరికి అది హత్య కాదు హార్ట్ అటాక్ అని సాక్షిలో ఎందుకు చెప్పారు ఆ రోజంతా అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అని అడుగుతున్నాం. ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్న వారు మీరే వద్దంటున్నారు అంటే మీకు ఏ నిజం దాయడానికి మీరు చూస్తున్నారు అని అడుగుతున్నాం. మీకు ఏ నిజము దాయాల్సిన అవసరం లేకపోతే, మీరు దోషులు కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇక ఏ ఇతర సంస్థ ఎంక్వైరీ చేసుకున్నా మీకు ఏం అభ్యంతరం ఉండాలి? ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ రోజు వరకు హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇంత దుర్మార్గంగా 5 సంవత్సరాలను వాళ్ళు కాపాడడం కాకుండా ఈ రోజు మళ్లీ వాళ్ళకే
హంతకుడు అని సిబిఐ నిందితుడిగా చేర్చిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే అది అహంకారం, మదం కాకపోతే ఇక ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలే నిర్ణేతలు. మీ అందరి ముందు ఒక సవాలుంది. మీరు ఏ వైపు నిలబడతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు న్యాయం వైపు నిలబడతారా లేక అధికారం వైపు నిలబడతారా? మీరు ధర్మం వైపు నిలబడ